హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైవీస్ కిచెన్ మ్యాజిక్. నేను మీ దీపిక. ఇవాళ మన ట్రెడిషనల్ స్వీట్ అయిన కజ్జికాయల రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను చూపించే ఈ పద్ధతిలో చేశారంటే హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే పిల్లల స్నాక్స్ బాక్స్కి కూడా పెట్టచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ తింటారండి. ఇందులో మనము చక్కెర యూజ్ చేయకోకుండా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. దీనికోసం ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్ తోటి నేను కొలతలు తీసుకుంటున్నాను. మీరు ఏ గ్లాస్తోనో తీసుకోవచ్చు. సో ఏ గ్లాసు తీసుకుంటే అదే కంప్లీట్గా కొలతలన్నీ కూడా అదే గ్లాస్తోనే తీసుకోవాలన్నమాట. సో నేను చూపించిన ఈ పెద్ద గ్లాస్ తోటి నేను ఒక గ్లాస్ దాకా వేరుశనగ పప్పు తీసుకున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై అయిపోకూడదు. మనము పచ్చడికి కానీ లేదా శనక్కాయల పొడికి కానీ చేస్తాం కదా, అలాగా ఫ్రై చేసుకోకూడదు. లైట్గా జస్ట్ వేడి అవ్వాలి. దాని పొట్టు వేరయ్యేదాకా వేడి చేసుకోవాలన్నమాట. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారే లోపు ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 కప్స్ దాకా మైదా పిండిని తీసుకున్నాను అనమాట. మైదా పిండి అయితే కొంచెం బాగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మైదా పిండిని కొంచెం పూరీకి ఎలా తడుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో తడుపుకోవాలి. మరీ పల్చగా తడిపేసుకుంటే ఏమవుతుందంటే మనము దాన్ని పూరీలాగా ఒత్తుకున్నప్పుడు సరిగా రాదనమాట. స్టఫింగ్ అంతా కూడా విడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటర్ కొంచెం కొంచెంగానే యాడ్ చేసుకుంటూ ఈ మైదా పిండిని కొంచెం గట్టిగా అయ్యేలాగా తడుపుకోవాలి. పూరికి మనం ఎలా తడుపుకుంటామో అలాగ ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా తడుపుకోవాలన్నమాట. బాగా పిండిని ప్రెస్ చేస్తూ తడుపుకోవాలన్నమాట. చూసారా, ఇలా చేతికి అంటుకోకుండా మనకు మైదా పిండి అనేది తయారవ్వాలన్నమాట. ఇలా మెత్తని ముద్దలా తయారు చేసుకున్న తర్వాత 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసి దీన్నంతా ఒక 15 నిమిషాల దాకా నాననివ్వాలి. ఒకవేళ టైం ఉందంటే అరగంట సేపైనా నానపెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ఏ గ్లాస్తో అయితే వేరుశనగ పప్పు తీసుకున్నామో అదే గ్లాస్కి 1/4 భాగం దాకా మనము అంటే 3/4 దాకా పప్పులు తీసుకోవాలన్నమాట. పప్పులు తీసుకొని ఆ బౌల్లోకి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించుకొని లైట్గా పొట్టు తీసుకొని పెట్టుకున్న ఈ వేరుశనగ పప్పును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పొట్టు మొత్తం తీయకూడదండి, లైట్గా తీసుకోవాలి. అలాగే మనము బెల్లం తీసుకోవాలి స్వీట్నెస్ కోసము. నేను ఇక్కడ 1 కప్పుకి 1 కప్పు ఇంకొంచెం 1/2 కప్పు దాకా బెల్లాన్ని తీసుకున్నానండి. స్వీట్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. 1 కప్పు మీద ఇంకొక 1/2 కప్పు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ కొలత అయితే మనకి పర్ఫెక్ట్ స్వీట్ అనేది సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి 7 నుంచి 8 వరకు యాలక్కాయలను తీసుకొని వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసి మొత్తం అంతా ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకొని మెత్తని పొడిలా చేసుకోవాలి. అందుకే వేరుశనగ విత్తనాలని మొత్తంగా చల్లార్చుకోవాలన్నమాట. సరిగా చల్లార పెట్టకుండా వేడిగా ఉన్న వేసామంటే ఇది ముద్దగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చల్లగా అయిన తర్వాతనే వేసుకోవాలి. చూసారా, ఇలా పొడి అనేది చాలా మెత్తగా చేసుకోవాలి. ఎక్కడ పలుకు కానీ ముద్ద కానీ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న పొడిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా ఎండు కొబ్బరిని కూడా ఇందులోకి వేసేసి బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి అంతా కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఎండు కొబ్బరిని ఇంకొక 1/2 కప్పు దాకా కూడా పెంచుకోవచ్చు. ఎందుకంటే ఎండు కొబ్బరి మన హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇంకొక 1/2 కప్పు దాకా వేసుకున్నా కూడా టేస్ట్లో కూడా ఏ డిఫరెన్స్ కూడా ఉండదండి. ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తడిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా పూరీల్లా ఒత్తుకోవాలన్నమాట. ఎక్కువ మందంగా ఒత్తుకోకూడదు, అలాగని మరీ పలసగా ఒత్తుకోకూడదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ మందం వరకు కూడా ఒత్తుకోవచ్చు అనమాట. పూరీని మనం ఎంత పెద్దగైనా కూడా ఒత్తుకోవచ్చు. పూరీని ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా కజ్జికాయలు ఒత్తుకునేది మనకి ఏ స్టీల్ సామాన్లు దొరికే షాప్లో అయినా కూడా ఈజీగా దొరుకుతుంది అనమాట. ఇది తీసుకొని మనం ప్రెస్ చేసుకున్న పూరీని ఆ కజ్జికాయ ప్రెస్సర్ మీద అంతా కూడా నీట్గా సెట్ చేసుకోవాలి. ఎక్కడ మిడిల్లో ఇలా గుంతగా లేకుండా నీట్గా అంతా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడిని 1 నుంచి 1.5 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. అవంతా కూడా ఎడ్జెస్కి రాకుండా అంతా మిడిల్లోకి వచ్చేలాగా సెట్ చేసుకొని ఇలా ఒక సైడ్గా క్లోజ్ చేసుకొని ఆ మిగిలిన పిండినంతా కూడా తీసేసేయాలన్నమాట. ఒక్కసారి ఇలా ఎడ్జెస్కి అంతా బాగా ప్రెస్ చేసుకొని మిగిలిన పిండిని తీసేసి ఇది ఇంకొక పూరి ఒత్తుకునేలాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం ప్రెస్ చేసుకోవాలి. అది తీసిన తర్వాత కూడా గట్టిగా ప్రెస్ చేసి నిదానంగా ఓపెన్ చేసుకోవాలి.
ఇలా గట్టిగా తీసేసామంటే కజ్జికాయ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా నిదానంగా తీసేసి ఒక సైడ్ నుంచి దాన్ని డీమోల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట. డీమోల్డ్ చేసుకుంటే మన కజ్జికాయ అనేది రెడీ అయిపోతుందండి. ఇలాగే మనం మిగిలిన కజ్జికాయలు అన్నిటినీ కూడా రెడీ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్టయితే మనకి అన్నీ ఒకటే సైజు షేప్లో వస్తాయన్నమాట. చాలా మందికి అల్లుకునేకి రావు కాబట్టి ఇలా ట్రై చేశారంటే కజ్జికాయలు అనేవి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మిగిలినవన్నీ కూడా కజ్జికాయ షేప్లో ఒత్తేసుకొని అన్నీ ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రెస్ చేసుకున్న కజ్జికాయల్ని ఒకటి నుంచి ఒకటి నిదానంగా డ్రాప్ చేసుకోవాలి. ఆయిల్లోకి డ్రాప్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేయకూడదండి, అలాగని లో ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి నిదానంగా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని తీసి టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మనం ఒత్తుకున్న కజ్జికాయలన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా బ్యాచ్ వైజ్ ఆయిల్లో డ్రాప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఇలా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత 8 బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకుంటే 1 మంత్ దాకా కూడా నిలువ ఉంటాయండి. పిల్లల స్నాక్స్కి కానీ ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలన్న క్రేవింగ్ వచ్చినప్పుడు కూడా దీన్ని తినేసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒక్కసారి కజ్జికాయలు మీరు ట్రై చేయండి, టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. అలాగే హెల్త్ కూడా మనకు చాలా మంచిదండి. మనం ఇందులోకి యాడ్ చేసిన వేరుశనగ పప్పు కానీ పుట్నాల పప్పు అయినా సరే, ఎండు కొబ్బరి, బెల్లము ఇవన్నీ మనకి చాలా హెల్త్కి మంచివి. అలాగే ఐరన్ కంటెంట్ కూడా మన బాడీలో బాగా పెంచుతాయి అన్నమాట. డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్ని నాకు షేర్ చేయండి. ఇంకా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ రెసిపీ ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు. సో లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.